స్టార్ హీరోలు సీనియర్ స్టార్ హీరోలే సంవత్సరానికి 2 సినిమాలు రిలీజ్ చేస్తుంటే మరి మాకేం తక్కువ అంటూ మిడ్ రేంజ్ హీరోలు కూడా ఈ సంవత్సరం 2 సినిమాల రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. మరి వాళ్ళలో ఈ సంవత్సరం 2 సార్లు ఆడియన్స్ ముందుకొచ్చేది ఎవరు? ఈ సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారితో డీసెంట్ హిట్ అందుకున్నారు శర్వానంద్. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఫైనల్లీ 7 ఏళ్ల తర్వాత మంచి హిట్ అందుకున్న శర్వా ఈ సంవత్సరం మరో సినిమా రిలీజ్ చేయబోతున్నారు. శర్వానంద్ లిస్ట్ లో ఆల్రెడీ 2 సినిమాలున్నాయి. శర్వానంద్ చేతిలో బైకర్ తో పాటు భోగి సినిమాలున్నాయి. బైకర్ నిజానికి లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే రిలీజ్ అవ్వాల్సి ఉంది, కానీ పోస్ట్ పోన్ అయింది. ఇక భోగి సినిమా సంక్రాంతికి తప్ప మిగతా సీజన్ లో రిలీజ్ కి యాప్ట్ కాని టైటిల్. దాంతో ఈ సంవత్సరం బైకర్ ని రిలీజ్ చేసి భోగిని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఫిక్స్ చేస్తారని టాక్. పాన్ ఇండియా హీరో అయ్యాక సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు అడవి శేష్. అందులో లాస్ట్ ఇయర్ సినిమా రిలీజ్ చేయని శేష్ ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. అది కూడా 2 నెలల గ్యాప్ లోనే. ఈ మార్చి 19న శేష్ మృణాల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డెకాయిట్ సినిమా రిలీజ్ అవుతోంది. ఇంట్రెస్టింగ్ లవ్ యాక్షన్ మూవీగా ఈ సినిమా రాబోతోంది. మార్చిలో ఒక సినిమాతో పాటు మేలో మరో సినిమా రిలీజ్ చేస్తున్నాడు అడవి శేష్. తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన గూఢాచారి సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న గూఢాచారి 2ని మే 1న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతోంది. స్టార్లు, సీనియర్లు, మిడ్ రేంజ్ హీరోలు ఇలా వరుసగా హీరో ఇమేజ్ తో సంబంధం లేకుండా ఈ సంవత్సరం 2 సినిమాల రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు అందరూ. నిజానికి ఆల్మోస్ట్ అందరూ 2-3 సినిమాల్లో ఎంగేజ్ అయి ఉన్నా రిలీజ్ విషయంలో మాత్రం స్లోగానే ఉన్నారు. మరి వాళ్ళందరినీ బీట్ చేస్తూ ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నది ఎవరు? మిడ్ రేంజ్ హీరో విశ్వక్ సేన్ కూడా ఈ సంవత్సరం 2 సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. అందులో ఒకటి అనుదీప్ డైరెక్షన్ లో చేస్తున్న ఫంకీని ఫిబ్రవరిలో రిలీజ్ కి రెడీ చేస్తూ ప్రమోషన్ల స్పీడ్ పెంచేశాడు. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న విశ్వక్ ఫంకీతో కంబ్యాక్ అవ్వడానికి రెడీ అవుతున్నాడు. విశ్వక్ లైనప్ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. కంప్లీట్ డిఫరెంట్ మూవీస్ చేస్తూ తన యాక్టింగ్ స్కిల్స్ ని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అలా ఈ సంవత్సరం లెగసీ అనే మరో పవర్ఫుల్ పొలిటికల్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. సాయి కిరణ్ రెడ్డి డైరెక్షన్ లో తన కెరీర్ లో ఇప్పటి వరకు ట్రై చేయని పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో లెగసీ మూవీని ఈ సంవత్సరమే ఆడియన్స్ ముందుకు తెస్తున్నాడు విశ్వక్. కాతో 100 కోట్ల హీరోయిన్ కిరణ్ అభవరం కే ర్యాంప్ తో యూత్ ని అట్రాక్ట్ చేసి హిట్ కొట్టాడు. ఇక ఈ సంవత్సరం కూడా 2 సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ఆల్రెడీ చెన్నై లవ్ స్టోరీని సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేసిన కిరణ్ అభవరం ఇయర్ ఎండ్ లోపు స్పెషల్లీ వరుసగా హిట్లు కొడుతున్న దీపావళి సీజన్ లో మరో సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాడు. కార్తికేయ 2 తర్వాత ఆరెంజ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు నిఖిల్. అంతేకాదు కార్తికేయ 2 తర్వాత సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న నిఖిల్ 2 ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నాడు. అందులో స్వయంభూ ఏప్రిల్ 10న రిలీజ్ అవుతుంటే మరో సినిమా ఇండియా హౌస్ ని ఈ ఇయర్ ఎండ్ కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. శ్రీ విష్ణు కూడా ఈ సంవత్సరం 2 ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. అందులో ఒకటి ఫిబ్రవరిలోనే విష్ణు విన్యాసం సినిమాని రిలీజ్ కి రెడీ చేసుకుంటున్నాడు. విష్ణు విన్యాసంతో పాటు మృత్యుంజయ్ మరో పవర్ఫుల్ యాక్షన్ మూవీ, ఈ రెండింట్లో ఒక సినిమాని మరో సీజన్ లో రిలీజ్ కి ప్లాన్ చేసుకుంటున్నాడు.